అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు నిజమే గెలిచింది. అనగనగా కృష్ణాపురం అనే ఊర్లో రామయ్య అనే ఒక పేదవాడున్నాడు. అతను చాలా తెలివైన వాడు. ఈ రోజు అతని పేదరికానికి బాధపడకుండా, ఖాళీగా కూర్చోకుండా ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. చేసి తన పొట్టని నింపుకునేవాడు. ఒకరోజు కట్టెలు కొట్టుకుందామని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ మోపుని తలపైన పెట్టుకున్నాడు. ఆ మోపు చాలా భారీగా, ఆ మోపు ఉన్న కట్టెలు పొడుగ్గా ఉన్నాయి. ఆ తర్వాత ఆ మోపుకి తాడు కట్టి తన తల మీద పెట్టుకొని వీటిని తీసుకెళ్లి సంతలో అమ్మాలని అనుకున్నాడు. సంతకు నడుస్తూ వెళ్ళాడు. చుట్టుపక్కల చాలా జనాలున్నారు. ఎవరికైనా ఆ కట్టెల మోపు తగులుతుందేమోనని రామయ్య కేకలు వేశాడు. తప్పుకోండి అని కేకలు వేస్తూ ముందుకు నడిచాడు సంత వైపు. రామయ్య కేకలు విని జనాలు పక్కకు తప్పుకున్నారు. రామయ్య వైపు నడుస్తూ ఒక బంగారు నగల వ్యాపారి వస్తున్నాడు. రామయ్య తప్పుకోండి అని కేకలు వేస్తూనే ఉన్నాడు. కానీ ఆ వ్యాపారి అనుకున్నాడు, నేను బంగారం అమ్మేవాణ్ణి, నేను ఈ కట్టెలు కొట్టుకునేవాడి మాటలు విని పక్కకు తప్పుకోవాలా అని జరగకుండా రామయ్యకు ఎదురు వెళ్ళాడు. వెళ్ళంగానే ఆ వ్యాపారి కింద పడిపోయి దెబ్బలు తాకాయి వ్యాపారికి. వ్యాపారి చొక్కా కూడా చినిగింది. ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది. రామయ్యను న్యాయాధికారి దగ్గరికి తీసుకెళ్లి జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు వ్యాపారి. అప్పుడు న్యాయాధికారి చాలా ప్రశ్నలు వేశాడు. కానీ రామయ్య చాలా మౌనంగా ఉన్నాడు. న్యాయవాది అడిగిన ఏ ప్రశ్నకి బదులు చెప్పలేదు. రామయ్య మౌనంగా ఉన్నాడు. న్యాయాధికారికి చాలా విసుకొచ్చింది. ఏంటి ఇలాంటి వాణ్ణి తీసుకొచ్చావు అని నగల వ్యాపారితో న్యాయాధికారి అన్నాడు. అప్పుడు నగల వ్యాపారి ఏమన్నాడంటే, వీడు మీ ముందు వేషాలేస్తున్నాడయ్యా. వీడు అక్కడ సంత దగ్గర ఉన్నప్పుడు తప్పుకోండి అని కేకలు గట్టిగా వేశాడు అని న్యాయాధికారికి వ్యాపారి చెప్పాడు. అప్పుడు న్యాయాధికారి అన్నాడు, తప్పు నీదే కదా, తప్పుకోమన్నప్పుడు నువ్వెందుకు తప్పుకోలేదు అని న్యాయాధికారి నగల వ్యాపారిని కోప్పడి నువ్వు చేసిన తప్పుకి రామయ్య కట్టెల మోపు అమ్ముకోలేకపోయాడు కాబట్టి నువ్వు ఆ కట్టెల మోపుని కొనుక్కొని నా ముందే రామయ్యకి డబ్బులు చెల్లించాలి అని న్యాయవాది తీర్పిచ్చాడు. అప్పుడు నగల వ్యాపారి చాలా విసుగ్గా ఆ కట్టెల మోపుని కొనుక్కొని న్యాయవాది చెప్పినట్టుగానే రామయ్యకి డబ్బులు చెల్లించాడు నగల వ్యాపారి. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, నిజం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. ఒకరోజు అటు ఇటు, అబద్ధం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.